వాట్ ఈస్ ది ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ ఎలాంటి విధులను నిర్వర్తిస్తుంది? ఫస్ట్ వన్, ప్రింటింగ్ కరెన్సీ నోట్స్, ద్రవ్యాన్ని ముద్రించడం. యాక్ట్ యాజ్ ఏ సెంట్రల్ బ్యాంక్, కేంద్ర బ్యాంక్ పనిచేస్తుంది. కస్టోడియన్ ఆఫ్ ఫారిన్ రిజర్వ్స్, విదేశీ మూలధన నిధులకు కూడా కస్టోడియన్గా పనిచేస్తుంది. ఫైనల్ డెబిటర్ అంటే సో మన దేశానికి డెబిట్ ఇచ్చేటువంటి ఫైనల్ డెబిటర్గా కూడా ఆర్బీఐ పనిచేస్తుంది. సో మనకు మన దేశానికి ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వాలకు వెన్ దెర్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఈజ్ దెర్, ఫైనల్లీ ఎవరి దగ్గరికి వెళ్తారు? ఆర్బీఐ. సో ఆర్బీఐ ఈజ్ ది ఫైనాన్షియల్ ఫైనల్ డెబిటర్. అంటే మనకు అప్పు ఇచ్చేటువంటి అంతిమ సంస్థ ఏదంటే ఆర్బీఐ అని మనం చెప్పవచ్చు. అండ్ కంట్రోల్ ఆఫ్ క్రెడిట్ క్రియేషన్. సో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు ఒకే విధమైనటువంటి క్రెడిట్ పాలసీని ఇంప్లిమెంట్ చేసే విధంగా పనిచేస్తుంది. బ్యాంకర్స్ ఆఫ్ బ్యాంకుగా పనిచేస్తుంది, బ్యాంకు పనిచేస్తుంది. పబ్లిష్ డెవలప్మెంట్ రిపోర్ట్స్. సో డెవలప్మెంట్ రిపోర్ట్స్ ఏ బ్యాంకులు ఎంత క్రెడిట్ ఇస్తున్నాయి, ఎంత డెప్ట్ ఉన్నాయి, ఏ స్టేట్కి ఎంత ఇచ్చారనేది మొత్తం రిపోర్ట్ కూడా తయారు చేసేస్తుంది. పబ్లిష్ డెవలప్మెంట్ రిపోర్ట్స్ అండ్ క్రెడిట్ రివ్యూ. సో ఆర్బీఐ అనేటువంటిది అన్ని లోయర్ కమర్షియల్ బ్యాంక్స్ యొక్క క్రెడిట్ పాలసీస్ని రివ్యూ చేస్తుంది, పునఃపరిశీలన చేస్తుంది, బ్యాంక్ క్లియరెన్స్ చేస్తుంది. వివిధ బ్యాంకులు మన దేశంలో ఇష్యూ చేసినటువంటి చెక్స్ని కానీ, సో రకరకాల ట్రాన్సాక్షన్, రిజర్వ్ బ్యాంక్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ క్లియరింగ్ హౌస్. అదర్ ఫంక్షనల్ డ్యూటీస్ ఆల్సో మెయింటైన్ బై ది ఆర్బీఐ.